కూలీ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పనికి వెళ్తేనే పూట గడుస్తుంది. అలాంటిది ఆటలపై మక్కువ పెంచుకుందా అమ్మాయి. రూరల్ డెవలప్మెంట్ సంస్థ సహకారంతో ఒకవైపు చదువుకుంటూనే ఫుట్బాల్లో కఠోర సాధన చేస్తుంది. మైదానంలోకి అడుగు పెడితే చిచ్చరు పిడుగు అన్నట్లుగా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు బహుమతులు అందుకుంటోంది. మరి ఆ క్రీడా కుసుమం ఎవరో మనము తెలుసుకుందామా? చిన్నతనం నుంచే తనకు క్రీడల్లో మక్కువ. ఆమె ఆసక్తి చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. తన సోదరిలు ఫుట్బాల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో తాను క్రీడల్లో పాల్గొనాలని భావించింది. జాతీయ స్థాయిలో రాణించి ఇండియా టీంలో స్థానం దక్కించుకుంది. మైదానంలో బంతితో చెడుగుడు ఆడుతున్న ఈ యువతి పేరు మందా అనూష. అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన చంద్ర, రామలక్ష్మి దంపతుల 3వ కుమార్తె. ప్రస్తుతం ఆర్డీటీ విద్యాసంస్థలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 5వ తరగతిలోనే ఫుట్బాల్ క్రీడల్లో అడుగుపెట్టి నేడు జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తోంది. అక్కలతో కలిసి మైదానానికి వెళ్లి క్రీడాకారుల ఆటను చూస్తూ ఉండేది అనూష. వారితో కలిసి ప్రాక్టీస్ చేసేది. ఆమె ఆసక్తి గుర్తించిన ఆర్డీటీ క్రీడా విభాగం సభ్యులు శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అలా చదువులో మంచి ఫలితాలు సాధిస్తూనే ఫుట్బాల్లో ఎన్నో విజయాలు సాధించింది అనూష. కుటుంబంపై ఎలాంటి ఆర్థిక భారం పడనివ్వకుండా ఆర్డీటీ సంస్థ ద్వారానే రాష్ట్ర స్థాయిలో 12 పోటీల్లో పాల్గొని విజయం సాధించింది యువతి. 4 రాష్ట్రాల్లో జాతీయ స్థాయి పోటీల్లో 2 సార్లు మ్యాచ్ బెస్ట్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకుంది. నేను నా 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను సార్ ఫుట్బాల్. అంటే మా అక్క వాళ్ళు వెళ్ళడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పుట్టి వాళ్ళతో పాటు వెళ్ళి అట్లా ట్రైనింగ్ చేస్తూ ఉన్నదాన్ని సార్. అక్కోళ్ళు వెళ్ళి వేరే చోట మంచి పేరు తెప్పించడం వల్ల అమ్మలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. వాళ్ళకి ఇంకా నేను ఎక్కువ ఆడల్లా, వాళ్ళతో పాటు ఆడల్లా అని అట్లా ఫుట్బాల్ స్టార్ట్ చేశాను సార్. ఆత్మకూరు గ్రౌండ్ లో ఆర్డీటీ గ్రౌండ్ అని ఉంది సార్. ఆర్డీటీ వల్ల నేను ఇంతవరకు వచ్చినా సార్. మా ఊర్లో స్కూల్ గ్రౌండ్స్ ఉండేవి, అంటే స్కూల్ డేస్ మాత్రమే ఆడేవి. మిగతా టైమ్స్ లో మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ ఉండడం వల్ల గ్రౌండ్ తో ప్రాక్టీస్ చేసి ఆర్డీటీ నాకు చాలా హెల్ప్ చేశాను సార్. కర్ణాటకలో మాల్దీవ్స్ టీంతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి ప్రశంసలు అందుకుంది అనూష. ఆమె ప్రతిభ గుర్తించిన ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ టీం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేశారు. 2 నెలల పాటు బెంగళూరు అకాడమీలో శిక్షణ తీసుకుంది. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసి మిక్స్ జెండర్ అని టోర్నమెంట్ ఆడా సార్. ఆ టోర్నమెంట్ ఒకటి 9, ఒకటి 7, 2 దాంట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. దాని తర్వాత నేను 6th లో ఉన్నప్పుడు స్టేట్ మీట్ చిత్తూరులో జరిగింది సార్, చంద్రగిరిలో. దాని తర్వాత మరి స్టేట్ మీట్ జరిగింది సార్ కడపలో స్టేట్ మీట్ జరిగిన అక్కడ మరి 2nd ప్లేస్ వచ్చింది సార్. అందులో నుంచి నేషనల్ సెలెక్ట్ అయ్యారు సార్, SGF స్కూల్ గేమ్స్ లో. అక్కడ అయిపోయిన తర్వాత మరి ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఆడినాం సార్. దాంట్లో కూడా ఫస్ట్ ప్లేస్ రావడం వల్ల నేషనల్స్ ఆడినాం సార్. అందులో మాకు 2nd ప్లేస్ వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా, ఓవరాల్ టోర్నమెంట్ గా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది నాకు, బెస్ట్ ప్లేయర్ గా. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించి దేశానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నదే తన లక్ష్యమంటుంది అనూష. ఇప్పటి వరకు ఆర్డీటీ ఇచ్చిన ప్రోత్సాహం తన జీవితంలో మరిచిపోలేనని వివరించింది. కర్ణాటక సూపర్ డివిజన్ అని జరుగుతుంది. అందుకు దాంట్లో 2 years నేను రూట్స్ కి రిప్రజెంట్ చేశాను. 2 years నాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఆ 2 years తర్వాత నేను మరి కెంప్ FC అని, అది కర్ణాటకలో బెస్ట్ క్లబ్, దాంట్లో చేసినప్పుడు కూడా 2 times ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. మరి రీసెంట్ గా ఇక్కడే అనంతపూర్లో నేషనల్స్ జరిగింది. నేషనల్స్ లో బాగా ఆడాము, బట్ లాస్ అయినాము. అందువల్ల నాకు ప్రాబబుల్స్ కి సెలెక్షన్స్
పిలిచారు. ప్రాబబుల్స్ లో బాగా ఆడాం సార్. దానివల్ల నేను ఇండియాకి రిప్రజెంట్ చేసిన విత్ మాల్దీవ్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడం వల్ల. ఇండియాకి ఎక్కువ మోర్ టైమ్స్ రిప్రజెంట్ చేయాలని సార్. అమ్మ నాన్న ఇద్దరు డైలీ పనికి వెళ్తేనే కూలి పనికి వెళ్తేనే జరుగుతుంది సార్. అందుకు వాళ్ళు అంత కష్టపడి మాకు ఇంత సపోర్ట్ చేసి ఆడిపిస్తున్నందుకు నేను ఏదో ఒక జాబ్ తెచ్చుకొని నేను అంటే ఏం కష్టపెట్టుకోకుండా చూసుకోవాలని సార్. కుమార్తె ఫుట్బాల్లో జాతీయ స్థాయిలో రాణించడం ఎంతో సంతోషంగా ఉందని అనుష తల్లిదండ్రులు చెబుతున్నారు. 14 ఏళ్ల వయసులోనే క్రీడల్లో ఇంతటి విజయం సాధించడం గర్వించదగ్గ విషయమని కోచ్లు ఆనందం వ్యక్తం చేశారు. మా ముగ్గురు బిడ్డలు ఆర్డిటీ నుండి సన్నప్పటి నుండి పోయినారు. ఆర్డిటీ వల్ల ముగ్గురు బిడ్డలకి రుణబంధం ఉందేమో. ఆర్డిటీ లేకపోతే నా బిడ్డలు లేరు. మా సన్న కూతురు గాని అక్కగారిని చూసుకొని ఆ లెవెల్కే వచ్చింది. ఈ పాప అక్కడ రాజస్థాన్, అక్కడ ఢిల్లీను, బెంగళూరు, గోవాకి అక్కడిక్కడ పోయింది. బాగా ఆడొచ్చింది. వాళ్ళిద్దరు అక్కలతో వెళ్ళేసి ఫుట్బాల్ నేర్చుకునేది వాళ్ళ అక్క వాళ్ళ ద్వారా. అండ్ ఈ అమ్మాయిని చూసి చిన్నగా వచ్చే అమ్మాయిలు లైక్ అండర్ 11, 12, 13 ఈ అమ్మాయి గైడెన్స్ కూడా యాజ్ ఎ కోచెస్ గా మేము గైడెన్స్ ఇస్తాం. అంటే ఒక మంచి రోల్ మోడల్ గా ఎదుగుతోంది సార్. ఈ అమ్మాయితో కలిపి 20 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు కూడా 10 మంది నేషనల్స్ ఆడడము అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయి. బట్ మాకు మెయిన్ ఏమంటే అనుష ఇక్కడ నుంచి ఇండియాకి రిప్రజెంట్ చేసిన ఫస్ట్ అమ్మాయి సార్. ఇప్పటి వరకు ఎంతో మంది యువతను క్రీడా మాణిక్యాలుగా తయారు చేసింది ఆర్డీటీ సంస్థ. ఆ సంస్థ ఆదరణతో నిరుపేద కుటుంబం నుంచి వచ్చి నేడు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం వచ్చిందని చెబుతోంది అనూష.